ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు ఒక పెద్ద సమస్య మీకు తీరబోతుంది. ఏ విధంగా సమస్య తీరుతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో వృషభ రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక, వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఉంటుంది. అలాగే సున్నితమైన మనస్కులు, చాలా సహనం, ఓపిక కూడా ఉంటుంది. ఫలితాల కోసం ఎంత కాలమైనా నిరీక్షించే స్వభావం వీరికి ఉంటుంది. ముఖ్యంగా 2026 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వారికి చూస్తే, చాలా కాలం నుండి మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్య మిమ్మల్ని ఎంతగానో బాధ పెడుతుంది. మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఒక పెద్ద సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం ఇక అసాధ్యమని మీరు చాలా నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి సమస్యకు పరిష్కారం అనేది ఒక వ్యక్తి మాటల ద్వారా మీకు లభించబోతుంది. అంటే మీ యొక్క బంధువులతో కావచ్చు, లేదా మిత్రులతో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు, మీరేదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆ మాటల సందర్భంలో ఆ సమస్యకు పరిష్కారం మీకు లభించబోతుంది. ఆ సమస్య తీరబోతుంది. ఈ విధంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పెద్ద సమస్య తీరే అవకాశాలైతే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో చాలా కాలం నుండి సమయాన్ని గడపాలని చూస్తున్నారు, కానీ మీరు గడపలేకపోతున్నారు. సమయం దొరకడం లేదు. ఈరోజు వారితో సమయం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఇదివరకు ఏవైనా మీకు విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే కొంతమంది వృషభ రాశి వ్యక్తులు రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి శుభకార్యానికి హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల నుండి కూడా ఏదైనా శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని మీరు అందుకోవచ్చు. అలాగే వృషభ రాశి వ్యక్తులు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఒక అవకాశం అయితే రాబోతుంది. కానీ ఆ అవకాశం అనేది 100% మీకు సాటిస్ఫాక్షన్ అందించకపోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు రాజీపడాల్సి వస్తుంది. అయినప్పటికీ అనుభవజ్ఞ సలహాలతో ముందుకు వెళ్ళండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి ముందుకు వెళ్ళండి. అది మీకు అత్యంత ఉత్తమమైన ఫలితాలను అయితే అనుగ్రహిస్తుంది. అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులకి కూడా సానుకూలత ఉన్నప్పటికీ మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల వల్ల మీరు దీని కారణంగా మాటపడే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎటువంటి వ్యక్తుల గురించి మీరు వారితో సహవాసం చేయడం ఉత్తమం. అలాగే పై అధికారుల గురించి మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర నెగటివ్గా మాట్లాడకండి. అది కూడా సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరంగా వాదనలకు, అనవసర చర్చనలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని మీరు తీసుకోబోతున్నారు. అలాగే కొన్ని కళలకు సంబంధించి, ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు ఒక మంచి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి.
అదేవిధంగా సినిమా రంగం, మీడియా రంగంలోని వారికి ఈరోజు చాలా వరకు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కూడా సానుకూలత ఉంది. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు గోమాతను ఆరాధించడం ద్వారా సకల దేవతల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.